హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన స్పెషల్ కాంబినేషన్ నోరూరించే చికెన్ కర్రీ మరియు గుమగుమలాడే బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. పెళ్ళిళ్ళలో వడ్డించే అదే రుచితో ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలంటే ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము జీలకర్ర సాజీరా కొంచెం అందులో వేసుకోవాలి. జీలకర్ర అండ్ సాజీరా బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత వాసన వచ్చిన తర్వాత సువాసన మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అందులో వేసుకోవాలి. నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి క్యూబ్స్ లాగా. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తురుముకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అండ్ ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యేదాకా కలుపుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఆనియన్ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత టేస్ట్ బాగా వస్తుందండి. సో ఆనియన్ గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్. అండ్ తర్వాత నేను 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. ఒకసారి పసుపు వేసుకుంటే బాగా కలుపుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్గా వేసుకున్న అల్లం పేస్ట్ అయితే చాలా బాగుంటుంది టేస్టీగా. సో మీరు కూడా ఎప్పుడైనా చికెన్ కర్రీ ఏదైనా నాన్ వెజ్గా ట్రై చేసినప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఆ అల్లం వేసుకున్న తర్వాత అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగుంటుందండి, అడుగంటకుండా ఉంటుంది అల్లం వేసినప్పుడు ఎప్పుడైనా. అందుకే నేను ఎప్పుడైనా లో సిమ్లో పెట్టుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాయిల్ అవ్వనివ్వాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం 2 రెబ్బల కరివేపాకు యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనా ఒక పిడికడంతా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి గరిటెతోటి. ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. మనకి చాలా స్మెల్ చాలా బాగుంటుంది కదా ఆయిల్ కొత్తిమీర అంతా వేసినప్పుడు. గ్రేవీకి బాగా ఉంటుందన్నమాట, కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. కొత్తిమీర అండ్ పుదీనానే మనకి చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కళాయిలోకి వేసుకోవాలి. నేను చికెన్ ముందుగానే మ్యారినేట్ చేసుకున్నాను. అందులో నేను చికెన్ బాగా కడిగిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేసి కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మ్యారినేట్ చేసుకొని ఒక 1 అవర్ అలా పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో చాలా బాగుంటుంది, టేస్టీగా జ్యూసీగా ఉంటుంది. సో అందుకని నేను ముందుగా ఒక 1 అవర్ ముందు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. సో చికెన్ అంతా కళాయిలో వేసిన ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మనకి చికెన్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేదాకా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో. ఇలా వీడియోలో చూస్తున్నారు కదండి, నేను ఇంకా ఇప్పటికి వాటర్ వేయలేదు. సో చికెన్లో ఉన్నంత ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది. సో ఒకసారి కలుపుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకోవాలన్నమాట. చికెన్ గ్రేవీ అయినా ఫ్రై అయినా కానీ మనకి బాగా టేస్ట్ అంటే చికెన్లో వచ్చి ఆయిల్ ఇరికిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి చికెన్ని. అండ్ మన ఛానల్ని కొత్తగా ఏమైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ టు ఆర్ఆర్సీ వ్లాగ్స్. చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. మన గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్లు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను గ్రేవీ కొంచెం తక్కువ పెట్టుకున్నాను. సో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ నేను యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి చికెన్. నాన్ వెజ్ చికెనే కదండి, నాన్ వెజ్ ఏదైనా సరే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి బాగుంటుంది, బాగా ఉడుకుతుంది అనమాట. సో అందుకని నేను హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూడాలి. మనకు వాటర్ పోసినంత లిక్విడ్ కన్సిస్టెన్సీ దగ్గరగా అవుతుంది. అండ్ మనకి చికెన్ పీస్ ఉడికిన తర్వాత ధనియాల పొడి వేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో ఉంచుకోవాలి, బాగా కలుపుకోవాలి. నేను ధనియాల పొడిలో లవంగాలు అండ్ ఇచ్చాలు కూడా వేసుకున్నాను. సో అందుకనే ఇక నేను సపరేట్గా ఇంకేమీ వేయట్లేదు. సో మసాలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఒకసారి.
ఒక 5 మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలి మసాలా వేసిన తర్వాత. ఫైవ్ మినిట్స్ అవుతాం అంతా బాగా పట్టిన తర్వాత కొత్తిమీర అండ్ పుదీనా వేసి గార్నిష్ చేసుకుంటే మనకి టేస్టీ జ్యూసీ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఒక 2 మినిట్స్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మనకి గుమగుమలాడే టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం బగారా రైస్ కోసం నేను వీడియో తీయడం క్లిప్ మర్చిపోయానండి. ఫస్ట్గా ఆయిల్ వేసుకొని బగారా రైస్, బగారా ఆకు, బగారా దినుసులు అంటే లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క అవన్నీ వేసుకున్నాను. అదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మంచి వాసన వచ్చిన తర్వాత మనం 2 ఆనియన్స్ బాగా పొడిగా కట్ చేసుకొని మూన్ షేప్లో కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1 మిర్చి నేను యాడ్ చేసుకున్నాను. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలండి. అవంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనము 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ బియ్యం తీసుకోవాలి. సో నేను ఇక్కడ 1.5 తీసుకున్నాను కాబట్టి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. తర్వాత మనము టేస్ట్కి తగ్గంత సాల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి వాటర్లోనే. సో మనం బగారా రైస్ చేసినప్పుడు ముందుగా ఒక 1/2 అవర్ 1 అవర్ ముందు బియ్యం కడిగి పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది. సో నేను 1.5 కప్ ఆఫ్ రైస్ నేను ముందుగా కడిగి నానబెట్టుకున్నానండి. ఇక్కడ మనకి వాటర్ బాగా తెల్లుతున్న తర్వాత బాగా మసిలిన తర్వాత మీరు చూపిస్తున్నట్టుగా వాటర్ అంతా బాగా మరగాలండి. అప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ వాటర్లో వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. అందరూ బాస్మతి రైస్తో చేస్తారు కదండి, నేను సోనా మసూర్ రైస్తో చేశాను. అయినా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా బాస్మతి బియ్యం కాకుండా నార్మల్ రైస్తో ట్రై చేశారా? చాలా బాగుంటుంది. ఒకసారి నార్మల్ రైస్తో కూడా ట్రై చేసి చూడండి. బగారా రైస్ చాలా బాగుంటుంది టేస్టీఫుల్గా. సో మనం వేసిన తర్వాత బాగా ఉడికించుకోవాలి. అన్నం పొడిగా పొలుగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. అన్నం పొంగొచ్చేంత వరకు మనం హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. అన్నం ఒకసారి పొంగొచ్చిన తర్వాత సిమ్లో ఒక 5 మినిట్స్ ఉంచుకొని కట్ చేసి ఆఫ్ చేయడమే మనకి టేస్టీ బగారా రైస్ రెడీ అయిపోతుంది. దానిపైన లైట్గా కొత్తిమీర గార్నిష్ చేసేసుకుంటే మనకి టేస్టీ గుమగుమలాడే బగారా రైస్ రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో మనకి ఇప్పుడు ఏమైందంటే బగారా రైస్ అయితే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని